వెళ్తారు. ఇంకా డిప్యూటీ సీఎం గారు నేనేమి అనను, కానీ ఒక మాట అనాలి. ఆయన సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు, పోరాట యోధుడు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు. కొత్తగా ఏది సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి? సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. ఆయన మరి ఏం మాట్లాడతాడు? ఇంతవరకు మాట్లాడలా, ఏదో విచారం వ్యక్తం చేశాడు. నేను ఈ సందర్భంగా నిజంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని భావించేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా. వాళ్ళందరినీ నోరు విప్పమని కోరుతున్నా. ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మీరు సలహాలు ఇవ్వాలి, తప్పొప్పుల్ని ప్రజల ముందు పెట్టాలి, విశ్లేషణ చేయాలి. సనాతన ధర్మాన్ని నిజంగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు జరిగినటువంటి సంఘటనను విశ్లేషించండి, ఈ సంఘటన గల కారణాలను చెప్పండి, ఈ సంఘటన జరగకోకుండా తీసుకోవలసినటువంటి భవిష్యత్తులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి మీరు నోరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంతవరకు ఎవరు రాజకీయంగా మాట్లాడారు, అధికారులు మాట్లాడారు తప్ప ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఈ పీఠాధిపతులు, స్వాములు, వీరందరూ ఉన్నారు. మీరు నిజంగా ప్రభుత్వాలు ఏమున్నా సనాతన ధర్మం కోసం మీరు కృషి చేస్తున్నటువంటి కృషి ప్రపంచమంతా తెలుసు. మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారిని అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి కోరుతూ ఉన్నాయని మనవి చేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనేది మనం చూద్దాం. సరే, అధికారులని సహజంగానే ఆయన ఇసుక్కుంటాడు, ఏదో గందరగోళం చేసే కార్యక్రమాలు చేస్తాడు. కానీ చనిపోయిన వారికి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినట్టుగా నేను పత్రికల్లో విన్నా. ఇది కరెక్ట్ కాదని, వారికి మరింతగా ఎక్స్గ్రేషియో ఇవ్వాలని, మినిమం 1 crore వారికి ప్రభుత్వం నుంచి ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే దెబ్బలు తిన్నారో లేకపోతే తొక్కిసలాటలో కొద్దిగా అస్వస్థతకు గురయ్యారో వారికి 25 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం ద్వారా కొంతవరకు వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. ఇందాక ఒక వీడియో చూశాను, నా భార్య చనిపోయిందండి, అక్కడ నాకు కూడా చెప్పుకోకుండా తీసుకెళ్ళి మార్చిలో పెట్టేశారు, తర్వాత మొట్టమొదటి చనిపోయింది ఆమె, తర్వాత 2, 3, 4, 5 వచ్చినాయి, మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది. ఎందుకంటే ఒకళ్ళు చచ్చిపోతే కాముగా దాన్ని బయటికి రాకుండా చేసేద్దాం అనుకున్నారు. కానీ 6 చనిపోయారు. మరి ఇంకా కడమోళ్ళు జాగ్రత్తగా ఉండాలని